హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ మరియు ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం అనేటువంటి అనేక వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా భారతదేశ వ్యాప్తంగా ఒక 10 లక్షలు ట్యూషన్ ఫీజు అనుకోండి, ఇటువంటి ఉన్నటువంటి కాలేజెస్ మనం కానీ ఒకసారి తీసుకున్నప్పుడు ఫస్ట్ వచ్చేసి ఢిల్లీ రీజన్ దగ్గర నుంచి మనం తీసుకున్నప్పుడు 10 lakhs బడ్జెట్ కాలేజెస్ ఏమేమి ఉన్నాయని మనం చూద్దామండి. బడ్జెట్ కాలేజెస్ ఇందులో ఢిల్లీ రీజన్ మనం చూస్తున్నాం. ఫస్ట్ ఢిల్లీ రీజన్ తీసుకున్నప్పుడు మనకి జీడి గోయంకా యూనివర్సిటీ, ఎందుకంటే దీని ట్యూషన్ ఫీజు వచ్చేసి 9 lakhs అండి. ఓన్లీ ట్యూషన్ ఫీ 9 lakhs. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అండి. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో మీకు స్కాలర్షిప్ బాగుంది కాబట్టి యాక్చువల్ ఫీజు వచ్చేసి 12 లక్షలు ఉంటుంది, కానీ మినిమం ఒక 90% అటు కానీ మీకు ఉన్నట్లయితే ఇయర్లీ 1.5 lakhsలోనే అయిపోతుంది. ఓకే, 90% ఉంటే, ఒకవేళ 80% ఉంటే అప్రాక్సిమేట్గా 225 పడుతుంది. ఓకే, 80% వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి 2 lakhs, 70% అట్లా వాళ్ళకుంటే 80% ఉంటే 225 per annum పడుతుంది కాబట్టి అప్రాక్సిమేట్గా ఇది కూడా 10 లక్షల బడ్జెట్ కాలేజ్ ఢిల్లీలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. మీరు అదే బెన్నెట్ తీసుకుంటే 90% అబోవ్ కానీ ఉన్నట్లయితే, 95% అబోవ్ కానీ ఉన్నట్లయితే మీకు బెన్నెట్లో కూడా ఈ 10 లక్షలకి అయిపోతుంది. బెన్నెట్ యూనివర్సిటీ కూడా 95% అబోవ్ ఉంటే ఇక్కడ ఈ బడ్జెట్లో అయిపోతుంది. ఇది ఢిల్లీ రీజన్కి సంబంధించినటువంటి కాలేజెస్. వేరాస్ నెక్స్ట్ వచ్చేసి మనకి బెంగళూరు రీజన్లో 10 లక్షలు ఏదైనా కాలేజ్ ఉందా అంటే బెంగళూరు రీజన్లో 10 లక్షలు ఏ కాలేజ్ కూడా లేదండి. బెంగళూరు సిటీలో అయితే లేదు. దవనగిరిలో ఒక కాలేజ్ ఉంది. ఏదైతే మన అనంతపురం జిల్లాలో వాళ్ళకైతే దవనగిరి ప్రాంతంలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు దే ఆర్ ఆఫరింగ్ ఎట్ 10 lakhs బడ్జెట్. బట్ బెంగళూరులో ఆన్ అండ్ యావరేజ్ వచ్చేసి మీకు మినిమం బడ్జెట్ వచ్చేసి ఒక 14 లక్షల నుంచి మొదలవుతున్నాయి. ఎందుకంటే అది కాస్ట్లీయెస్ట్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషను మనకి బెంగళూరులో అందుబాటులో ఉంటుంది కాబట్టి బెంగళూరు రీజన్ వదిలేద్దాం. వేరే తమిళనాడుకి వచ్చేసరికి చాలా కాలేజెస్ ఉంటాయి ఇందులో. ఓకే, తమిళనాడుకి వచ్చేసరికి మీకు 10 లక్షల బడ్జెట్లో అంటే సాయి యూనివర్సిటీ అండి. సాయి యూనివర్సిటీ 2.5 into 4 ఓకే ఈక్వల్ టు 10 lakhs. వేరే సెకండ్ యూనివర్సిటీకి వచ్చేసరికి మీకు వేల్టెక్ యూనివర్సిటీ, వీళ్ళు కూడా 225 into వేల్టెక్ యూనివర్సిటీ. మీకు ఇదే బడ్జెట్లో 10 లక్షల్లో మీకు థర్డ్ వన్ వచ్చేసి రాజ్యలక్ష్మి సెకండ్ క్యాంపస్ కూడా వచ్చేస్తుంది. రాజ్యలక్ష్మి సెకండ్ క్యాంపస్. ఓకే, యూనివర్సిటీస్కి వచ్చేసరికి మళ్ళీ 4th పొజిషన్లో మీకు భారత్ యూనివర్సిటీ, డాక్టర్ ఎంజీఆర్ యూనివర్సిటీ, ఇవన్నీ కొంచెం 10 లక్షలు 8 లక్షలు ఆ బడ్జెట్లో ఉంటాయండి. భారత్ కూడా మీకు 2 lakhs నుంచి స్టార్ట్ అంటే మా ఏమి మంచి పరిస్థితులు లేకపోతే భారత్ యూనివర్సిటీ, బాగా మంచి పర్సంటేజ్ ఉన్న వాళ్ళకైతే సవితా యూనివర్సిటీ, ఏది 10 lakhs బ్రాకెట్లో. ఓకే, 4th వన్ వచ్చేసి మీకు పనిమలార్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, పనిమలార్ ఇంజనీరింగ్ కాలేజ్, తర్వాత శ్రీ రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్ శ్రీ రామచంద్ర యూనివర్సిటీ, శ్రీ రామచంద్ర యూనివర్సిటీ. సో ఎస్ఆర్ఎం రామాపురం క్యాంపస్ అండి. ఎస్ఆర్ఎం రామాపురం క్యాంపస్ కూడా మీకు 10 లక్షల బడ్జెట్లో అయిపోతుంది. ఓకే, ఎస్ఆర్ఎం రామాపురం క్యాంపస్ సిటీ క్యాంపస్ అని అంటారు, మెయిన్ క్యాంపస్ కాదు. ఎస్ఆర్ఎం రామాపురం కూడా మీకు 10 లక్షల బడ్జెటే. ఎస్ఆర్ఎం రామాపురం క్యాంపస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 10 లక్షల బడ్జెట్లో మనం తీసుకున్నప్పుడు వెల్లమ్మాల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎగ్జాంపుల్. వెల్లమ్మాల్ ఇంజనీరింగ్ కాలేజ్ చెన్నైలో ఈ ప్రధానంగా ఈ కాలేజీలో మన వాళ్ళు వెళ్తూ ఉంటారండి. కోయంబత్తూర్ రీజన్ కానీ వెళ్తే కేజీఐఎస్ఎల్ కూడా ఆప్షన్ కింద తీసుకోవచ్చు. కేజీఐఎస్ఎల్ ఇంజనీరింగ్ కాలేజ్ 10 లక్షల బడ్జెట్లో ఆప్షన్ మనకి వచ్చేస్తుంది. సో ఇంతవరకు అండి తమిళనాడు రీజన్లో మరీ ఎక్కువ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్నా యూనివర్సిటీ కాలేజెస్లో మేజర్గా వచ్చేసి మనకు 10 లక్షల బడ్జెట్లో టాప్ 10లో రావు, కానీ టాప్ 10 నుంచి 20 కాలేజ్ లోపల ఏదైతే కాలేజెస్ ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా అప్రాక్సిమేట్గా ఒక 10 lakhs బడ్జెట్ అందుబాటులోకి ఉంటుంది. ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఈ బ్రాకెట్లో మొత్తం వచ్చేస్తాయి కాలేజెస్. ఇప్పుడు ఇందాక మనం ఏమనుకున్నాం, అప్ టు 20 కాలేజెస్ వరకు చెప్పుకున్నాం. టాప్ 20 కాలేజెస్ పోతే రిమైనింగ్ అన్ని కాలేజీలు తెలంగాణలో 1.5, 1.6 డొనేషన్ అయింది కాబట్టి పిల్లపితర కాలేజీలు అందరూ 2-3 లక్షలు డొనేషన్ ఛార్జ్ చేస్తారు. సో ఈ కాలేజీలు మనం తీసుకున్నప్పుడు చిన్న కాలేజీలు అనుకోవచ్చు. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షల బడ్జెట్లో మనం తీసుకున్నప్పుడు ఏమేమి కాలేజెస్ వస్తాయి, కొంపల్లి రీజన్లో తీసుకున్నప్పుడు మీకు సిఎంఆర్ ఐటీ. ఓకే, సెకండ్ క్యాంపస్ వచ్చేసి సిఎంఆర్జీ అండ్ సిఎంఆర్ఎన్
అంటే సిఎంఆర్ గ్రూప్లో ఫస్ట్ కాలేజ్ అది నెక్స్ట్ బ్రాకెట్లో ఉంటుంది. ఈ 3 కాలేజీలు 10 లక్షల బ్రాకెట్ అప్రాక్సిమేట్గా, అంటే 8 lakhs to 10 lakhs బడ్జెట్లో ఈ 3 కాలేజీలు అందుబాటులో ఉంటాయి సిఎంఆర్ గ్రూప్కి సంబంధించి. వేరే మల్లారెడ్డి గ్రూప్కి వచ్చేసరికి ఎంఆర్ సెట్, ఓకే, తర్వాత ఇంక మిగిలిన యూనివర్సిటీలు అయిపోయింది కాబట్టి ఇంకేం లేవు వీళ్ళ దగ్గర. సో ఎంఆర్ సెట్ ఉంది, సెంట్ మార్టిన్స్ ఎంఆర్టీఎన్ అంటారు, ఎంఆర్టీఎన్ కాలేజ్, సెంట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇంకా ఆ రూట్లోకి వచ్చేసరికి హితం కాలేజ్ కూడా మీకు ఇప్పుడు ఫీజు పెరిగింది కాబట్టి వీళ్ళది కూడా కొంచెం ఫీజు పెరిగేటట్టుంది. 8 lakhs to 10 lakhs మధ్యలో హితం కాలేజ్ ఉంటుంది. ఇదే లైన్లో మీకు ఎంఎల్ఆర్ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ అండి, ఎంఎల్ఆర్ మల్లి లక్ష్మణ్ రెడ్డి సెకండ్ క్యాంపస్ అంటారు. ఇవన్నీ కూడా 10 లక్షల బడ్జెట్ ఆప్షన్ కింద కొంపల్లి రీజియన్లో ఉన్నాయి, తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలో కొంపల్లి రీజియన్లో. ఇకపోతే మళ్ళీ కొంచెం సిటీ కాలేజెస్లో ఈ బడ్జెట్లో ఏం లేవు, కానీ ఇబ్రహీంపట్నం రీజన్కి వచ్చేసరికి మీకు గురునానక్ అండి, గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్. తర్వాత శ్రీ హిందూ ఫస్ట్ క్యాంపస్, వీళ్ళది కూడా ఫీజు పెరిగింది కాబట్టి దగ్గరకు వచ్చేసింది, ఇది కూడా శ్రీ హిందూ ఫస్ట్ క్యాంపస్. తర్వాత శ్రీదత్త ఇంజనీరింగ్ కాలేజ్ ఫస్ట్ క్యాంపస్, శ్రీదత్త ఫస్ట్ క్యాంపస్. ఇకపోతే మీకు అనురాగ్ యూనివర్సిటీ ఈ బ్రాకెట్లో వస్తుంది, అనురాగ్ యూనివర్సిటీ. వీళ్ళ కూడా ప్రస్తుతానికైతే 2 lakhs ఉంది, లాస్ట్ ఇయర్ అయితే 2.5 వరకు ఛార్జ్ చేశారు. 2 or 2.5 into 4 yearsలో అనురాగ్ యూనివర్సిటీ ఒకటి బ్రాకెట్. సేమ్ ఇదే బ్రాకెట్లో అరోరా యూనివర్సిటీ కూడా వస్తుంది, అరోరా యూనివర్సిటీ, చైతన్య యూనివర్సిటీ, ఓకే, అరోరా యూనివర్సిటీ, చైతన్య యూనివర్సిటీ, చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ, డీమ్డ్ టు బి యూనివర్సిటీ చైతన్య. సో ఇంతేనండి, 10 లక్షలు అంటే రిమైనింగ్ అన్నీ కూడా మీకు ఇంకా చిన్న కాలేజీలు అన్నట్టు, చిన్న కాలేజీలు. కానీ ఇక పేరు ఉచ్చరించకూడనటువంటి గలీజు కాలేజీలు కొన్ని ఉంటాయి, అందులో టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఒకటి, అది కూడా ఈ బడ్జెట్లోనే ఉంటుంది. వాళ్ళు చెప్పడం అయితే బారుగా చెప్తారు, కానీ జనరల్గా వాళ్ళ కాలేజ్ ఫీజు 1.5 lakhs అంటే 6 లక్షల రూపాయలు, 4 లక్షల డొనేషన్ కూడా నాకు తెలిసి దండగది. స్టిల్ మీ ఛాయిస్, అది మీ అవసరాలను బట్టి మీరు తీసుకుంటే తీసుకోవచ్చు. బట్ కాలేజ్ అయితే అది మంచిగా ఉండదు. టీకేఆర్ కాలేజ్ ఒకటి కూడా ఈ బడ్జెట్ కిందే మనం అనుకోవచ్చు. సో ఇంక పటాన్చెరువు ఇటు పక్క ఏం లేవండి. ఈ బడ్జెట్లో మనకు ఆంధ్రాలో వచ్చేసరికి మీకు శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ చిత్తూరు, శ్రీ వెంకటేశ్వర, ఓకే. అదేవిధంగా మదనపల్లి మిట్స్ అంటారు, మదనపల్లి ఇంజనీరింగ్ కాలేజ్ మిట్స్, ఓకే, గేట్ రాజమండ్రి, ఓకే. తర్వాత వచ్చేసి ఆదిత్య యూనివర్సిటీ అండి, ఆదిత్య యూనివర్సిటీ కూడా చాలా బాగుంటుంది. ఆదిత్య యూనివర్సిటీ కూడా ఇదే బ్రాకెట్లోకి వస్తుంది. జనరల్గా ఒక 8 lakhs బడ్జెట్ అనుకోండి, 2 into 4 కింద అనుకున్నట్లయితే 8 lakhs బడ్జెట్లో ఆదిత్య యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకటి ఉంది. ఇవి కాకుండా ఇంకా కొన్ని కాలేజెస్ ఎలా ఉన్నాయంటే ఇంక్లూడింగ్ హాస్టల్ 10 లక్షలు అని చెప్పేసి కొన్ని వ్యవస్థలు వచ్చినాయి. ఇది వీటిని మరి 6 lakhs బడ్జెట్ కింద కాలేజ్ చెప్పాలా, లేకపోతే 10 లక్షల బడ్జెట్ ఇంక్లూడింగ్ హాస్టల్ అనుకున్నట్లయితే కొన్ని ప్రత్యేకంగా మార్కెటింగ్ ఎక్కువ మీకు జనాల్లోకి వస్తున్నటువంటి కొన్ని కాలేజెస్లో ప్రధానంగా మనం గుర్తించుకోవాల్సింది ఐటీఎం యూనివర్సిటీ, ఓకే. సెకండ్ వన్ వచ్చేసి మార్వాడి యూనివర్సిటీ, తర్వాత సంజయ్ గల్గోటియా, సంజయ్ గోదావత్, ఇది మహారాష్ట్రలో ఉంటుంది, సంజయ్ గోదావత్ యూనివర్సిటీ. ఇది ఐటీఎం యూనివర్సిటీ మధ్యప్రదేశ్ గ్వాలియర్, మార్వాడి యూనివర్సిటీ గుజరాత్, ఇది సంజయ్ గోదావత్ వచ్చేసి మహారాష్ట్ర, ఓకే. దీని తర్వాత ఇదే మోడల్లో ఇవన్నీ ఒకటే కేటగిరీ ఆఫ్ కాలేజెస్, ఐటీఎం, మార్వాడి, సంజయ్ గోదావత్, ఓకే. వీటిని ఇదే దీంట్లో తీసుకున్నప్పుడు మీకు జాయ్ యూనివర్సిటీ తమిళనాడు, ఓకే, జాయ్ యూనివర్సిటీ 10 లక్షలు ఇంక్లూడింగ్ హాస్టల్ బడ్జెట్ కాలేజెస్ మనం మాట్లాడుతూ ఉన్నాం. తర్వాత వచ్చేసి సందీప్ యూనివర్సిటీ, సందీప్ యూనివర్సిటీ, ఇక్కడ వచ్చేసి తీర్థంకర్ మహావీర్ టిఎంయు యూనివర్సిటీ, ఇది యూపీలో ఉంటుంది యాక్చువల్గా. సందీప్ యూనివర్సిటీ మహారాష్ట్ర, జాయ్ యూనివర్సిటీ తమిళనాడు, ఓకే. ఇట్లా కొన్ని కాలేజెస్ వీళ్ళు చెప్తూ ఉంటారు, రకరకాల స్టేట్స్లో రకరకాల కాలేజెస్ అనేవి ఇవి ఉన్నాయి. ఇవి కూడా 10 లక్షల బడ్జెట్లో హాస్టల్తో వచ్చేటువంటి కాలేజెస్, అదర్ స్టేట్స్కి సంబంధించి క్యాంపెయిన్ జరిగే వాటిల్లో. సో లోకల్ తెలంగాణ రీజియన్లో ఏముందనేది ఒకసారి మనం ఈ 10 లక్షల బడ్జెట్లో ఇంక్లూడింగ్ హాస్టల్ వస్తుందని తర్వాత చూద్దాం. కాకపోతే ఇది కూడా చెప్పాలనిపించింది, చెప్పినా నేను. నెక్స్ట్ వచ్చేసి మనకి 8 lakhs బడ్జెట్లో కాలేజ్ అయిపోయేటువంటి కాలేజెస్ ఏమేమి ఉన్నాయనేది మనం ఒకసారి నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి.